హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరూ ఎలా ఉన్నారు? రేపు వినాయక చవితి కాబట్టి ప్రతి ఒక్కరు మండపాలు వేసుకుంటారు, గుడిసెలు ఇస్తూ ఉంటారు, టెంట్ల కింద మనోళ్ళు వినాయకులు పెడతా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఏం చేయాలంటే ఈ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు. మేజర్గా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎందుకు చెప్తున్నానంటే చెప్తా. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏం చేయరు అంటే అందులో టీఎస్ పోలీస్ అనే ఒక సైట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఇది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సైట్లో ఇక్కడ గణేష్ పండల్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒకటి ఇలా ఒక స్క్రోల్ అవుతుంది చూడు. దీన్ని టిక్ చేసి ఇక్కడ మీరు పర్మిషన్ తీసుకోవాలి. తెలంగాణ పోలీస్ జై బోలో గణేష్ మహారాత్రికి జై అని చెప్పి ఒరిజినల్ సైట్ ఇది ఉంటుంది. దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇది వస్తుందో అప్లికేషన్ మీరు స్టేషన్లో ఇవ్వాలి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమేం చేయాలో ప్రతి ఒక్కరు నేను చెప్తా, దాన్ని పాటించండి. లేకపోతే మీరు తెలిస్తే మీరన్నా పాటించండి. విషయం ఏంటి అంటే వీళ్ళు ఒక 5గురితో కమిటీ వేయాలి. మీరు కమిటీ వేసి దానికి ఒక కమిటీకి ఒక పేరు పెట్టాలి. ఏదని జై గణేష్ అనో వినాయక్ అనో జై బోలో గణేష్ అని చెప్పు ఒక కమిటీ పెట్టి కమిటీకి పేరు పెట్టి అందులో 18 సంవత్సరాలు దాటిన ఎవరైతే మేజర్ క్యాండిడేట్ ఉంటాడో ఆయనను మాత్రమే మీరు కమిటీ మెంబర్గా ఎన్నుకోవాలి. ఆ 5గురిలో మొత్తం మేజర్లు అయి ఉండాలి. ఇదంతా వాళ్ళు ఎందుకు మేజర్లు అంటారు అంత ఎందుకు అంటే 35-45 సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషులను కమిటీ వేసి పెద్ద మనుషుల ద్వారా చేయించడం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది, వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది, ఏం చేయాలో ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళను కమిటీగా ఎన్నుకోవడం చాలా ఉత్తమం. ఇంకోటి ఏంటి అంటే మీరు ఎన్నుకున్న తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేమ్ అంటే చాలామంది ఏం చేస్తారు అంటే ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు కొడతారు. కొట్టద్దు, అట్లా మిస్టేక్ అవుతుంది. ఇక్కడ బిస్కెట్ అవుతుంది, మీకు పర్మిషన్ రాదు. మీకు ఏం కావాలి? ప్రధానంగా మనకు వినాయకుని పెడుతున్నాము అంటే ఏ ఇబ్బందులు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా మనం సజావుగా సాగాలి. వినాయకుని నిమజ్జనం కూడా మనం ప్రశాంతంగా ముగించుకోవాలి. ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఉండాలి. అంటే మీరు కొంచెం తొందరపడి ఏ పనులు చేయొద్దు. ఇక్కడ అప్లికెంట్ నేమ్ కాడ ఒక క్యాండిడేట్ని మీరు ఎన్నుకోవాలి. కమిటీలో ఒక పెబ్బ, అచ్చమైన తెలుగు చెప్పాలంటే పెబ్బ అధ్యక్షుడు. ఆ అధ్యక్షుని పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అధ్యక్షుని ఫోన్ నెంబరు, ఆయనకు మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి, ఆయన పూర్తి అడ్రస్ ఇంటి నెంబర్తో సహా ఇక్కడ అడ్రస్ కొట్టాలి. మీరు ఏదైతే కమిటీ చేసిండ్రో ఈ కమిటీ ఏదైతే చేసిండ్రో ఆ కమిటీ యొక్క పేరు ఇక్కడ కంపల్సరిగా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక రెండోది ఇన్స్టాలేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇన్స్టాలేషన్ అంటే ఐడోల్ అంటే ఏంటిది? వినాయక విగ్రహం. వినాయక విగ్రహం ఎక్కడ పెడుతున్నారు అని చెప్పి అనుకుంటే మీరు టెంపుల్లో పెడుతున్నారా, ఒక పండల్లో పెడుతున్నారా, కమ్యూనిటీ హాల్లో పెడుతున్నారా, ప్రైవేట్ బిల్డింగ్ తీసుకున్నారా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో పెడుతున్నారా, గౌట్ లేదా మున్సిపల్ ల్యాండ్లో పెడుతున్నారా, లేదంటే ఏదైనా ల్యాండ్ మీరు దత్తత తీసుకోనా, ఇప్పుడన్నా డొనేషన్ ఇస్తారు కదా గట్లనే పెట్టుకోరి అని చెప్పి ఆన్లైన్లో పెడుతున్నారా? దీన్ని మీరు చూసుకోండి. ఇక రెండోది ఏంటిది అంటే ఇక్కడ ఐడోల్ టైపు. చాలామంది ఎక్కువ పెద్ద పెద్ద వినాయకులు పెడతారు చూసారా, 7 ఫీట్లు 6 ఫీట్లు 10 ఫీట్లు 11 ఫీట్ల వినాయకులు. ఎక్కువ మట్టి వినాయకులు పెడుతున్నారు, ఇప్పుడు మొత్తం పిఓపినే పెడుతున్నారు. కాబట్టి మీరు ఏ వినాయకులు పెడుతున్నారో చూసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోర్రి. ఇక హైట్ కంపల్సరీగా మీరు ఇందులో హైట్ మెన్షన్ చేయాలి. మీ వినాయకుడు ఎంత హైట్ ఉన్నాడు అని మీద మెన్షన్ చేయాలి. ఇక్కడ పండల్ వెయిట్, హైట్తో పాటు వెయిట్ లేదు. ఇక్కడ వెయిట్ పెట్టకున్నా కానీ హైట్ ఎంత పొడుగు ఉన్నాడో అని కూడా ఫీట్ల లెక్క కూడా మనం ఇక్కడ పెట్టచ్చు. తర్వాత ఇక డేటు, ఎప్పటి నుంచి మీరు ఎప్పుడు పెడుతున్నారు అంటే 27 తారీఖు నుండి ఎప్పటి వరకు ఇలా పర్టికులర్గా డేట్ ఇస్తారు వీళ్ళు. నవరాత్రులు కథం ఈ నుంచి ఇటు వరకు నవరాత్రులు అయిపోతాయి. ఇక మీరు తర్వాత పెట్టడానికి లేదు, పర్మిషన్ లేదు. రైట్. ఇంకోటి ఏంది? ఐడోల్ ఇన్స్టాలేషన్ అడ్రస్. మీరు ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం ఎక్కడ పెడుతున్నారు అంటే స్ట్రీట్లోనా, విలేజ్లోనా, మున్సిపాలిటీలోనా, ఏది దానికి సంబంధించిన ఇంటి నెంబరు, స్ట్రీటు, టౌను, ఈ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఒకవేళ ల్యాండ్లో కనుక మీరు పెట్టినట్టయితే ఓపెన్ ప్లేస్లో పెట్టినట్టయితే ఆ ల్యాండ్కు సంబంధించిన ఓనర్ పేరు కూడా ఇక్కడ కొట్టాలి. చాలామంది ఓపెన్ ప్లేస్లో పెట్టారు, ఎవరు ల్యాండ్లో ఉంటే వాళ్ళ ల్యాండ్లో పెడతారు. ఇది మ్యాండేటరీ కాదు, ఒకవేళ అయితే మాత్రం కంపల్సరీ కొట్టాలి. ఇక రెండోది పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్. ఇక ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోర్రి.
ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు దీనిని నిమజ్జనం చేస్తూ ఉన్నారు, ఎప్పుడు నిమజ్జనం చేస్తారో అప్పుడు డేటు, పర్టికులర్గా డేటు. చాలామంది 6వ తారీఖు నాడు చేస్తారు, ఇంకా కొందరు 7 చేస్తారు. మొత్తానికి అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే 11 రోజులు మాత్రమే లెక్క పెట్టి ఆడికాడికి కూడా డేట్ ఇచ్చారు. కాబట్టి మీరు ఇంకో డేట్ పెట్టడానికి లేదు, పర్టికులర్గా ఈ డేటే పెట్టాలి ఇక్కడ. ఇక తర్వాత గంటలు 5 గంటలకు చేస్తారా లేదా 5 గంటల 40 నిమిషాలు చేస్తారా, ఎక్కడ ఏఎమ్మా పిఎమ్మా నైటా పోతున్నా, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ల్యాండ్ ప్రాసెస్ రూట్ అట. అంటే మీరు ఎన్ని ఎత్తారు అనుకుంటున్నారో ఎటు. ఇప్పుడు మాది కాటారం డిస్టిక్ పోయి కాటారం కాబట్టి మేము ఏం చేస్తాం, కాటారం టు మాదేపూర్ టు కాళేశ్వరం. సో ఇట్లా పోతాం అన్నమాట. ఇక మీరు హైదరాబాద్ టు హన్మకొండ వయా కాళేశ్వరం వస్తారా, అట్లా కూడా మీరు ఈ అడ్రస్ పర్టికులర్గా పెట్టాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ అవసరం లేదు, ఇది పెట్టిందంటే ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇంటిమేషన్ అంటే ఇక్కడ ఎక్కడ వేస్తున్నారు మీరు, బొగ్గులవాగుల లేదా బొప్పారం చెరువ అంటే మా కాటారం డిస్టిక్ వస్తుంది. మీ హైదరాబాద్ పెడితే మీరు ఎక్కడ ఏ చెరువులో వస్తున్నారు అనే డీటెయిల్స్ ఇందులో వస్తాయి. మీరు పెట్టుకొని లాస్ట్కి ఇక్కడ క్యాప్చా కొట్టిన తర్వాత సెకండ్ పేజ్ వస్తుంది. సెకండ్ పేజ్లో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినట్టు ఎవరైతే కమిటీ ఉందో పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి పేరు, ఇంకోటి క్యాషియర్ ఉంటాడు, ఒకడు కోఆర్డినేటరు, ఇంకెవరెవరో ఉంటారు. మీరు 11 రోజులకు పెట్టుకుంటారు కదా, ఈ చందాలు వస్తూ ఉంటాయి, ఆ అమౌంట్ మెయింటెన్స్, ఎంత ఖర్చు పెట్టాలి, అయ్యగారికి ఎంత ఇవ్వాలి అని చెప్పి మీరు ఒక కమిటీ వేసుకొని అవన్నీ చేసుకుంటారు కదా. సో ఆ కమిటీ పేర్లు 5 పేర్లు ఇక్కడ సెకండ్ స్టెప్లో పేర్లు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ అడ్రస్. దీని తర్వాత సెకండ్ స్టెప్లో నేను చెప్పేది ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఒకటి మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. 6 పేజీలతో కూడిన అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే 5 వస్తుంది కావచ్చు, మేబీ. ఇంతకుముందు అయితే 6 పేజీలు వచ్చేది, ఇప్పుడు 5 పేజీలు వస్తుందో 6 పేజీలలో మొత్తం అయితే మీకు పేజీలు వస్తుంది. రాగానే అదొక జిరాక్స్ సెట్, మీ కమిటీకి సంబంధించిన ఆధార్ కార్డులు, మీరు ఒక లెటర్ రాయాలి. శ్రీత గౌరవనీయులైన SHO PS గారికి మీ సమ్ అడ్రస్, మేము పలానా కాడ మేము అడ్రస్లో వినాయకుడిని ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాం, దానికి సంబంధించిన పర్మిషన్ ఆన్లైన్లో మేము అప్లికేషన్ చేసుకున్నాం, మీరు దానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మీరు అప్లికేషన్ రాసి ఆ అప్లికేషన్ ఫామ్ పెట్టి 5 సంబంధించిన ఆధార్ కార్డులు పెట్టి మీరు పోలీస్ స్టేషన్ కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆలోచించి ఇది కరెక్ట్గా ఉన్నదా లేదా అని చూసి మీకు పర్మిషన్ ఇవ్వన్నా లేదా వాళ్ళు SHO గారు ఆలోచించి ఆన్లైన్లోనే ఇష్యూ చేస్తాడు. లేకపోతే అప్పటిదప్పుడు తీసేసి స్టాంప్ వేసి గ్రీన్ పెన్తో సిగ్నేచర్ వేసి చేస్తాడు, మీకు పర్మిషన్ వచ్చినట్టే. కానీ షరతులతో కూడిన పర్మిషన్ వస్తుంది మీకు. ఏ విధంగా అంటే డీజే సౌండ్స్ లేదు అంటే అట్లా డీజే సౌండ్ పెట్టరాదు, కరెంట్ తీగల కాడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తే కరెంట్ తీగల కాడ జాగ్రత్త ఉండాలని చెప్పాల్సి ఉంటుంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించరాదు, కొట్టుకోరాదు, మందు తాగరాదు, చిల్లర పంచాయతీ పెట్టరాదు అని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్తో కూడిన లైసెన్స్ ఇస్తారు. ఏమన్నా తెలంగాణలకు పెట్టిన రోజు ఉన్న సంతోషం లాస్ట్ బాగా పెరిగిపోతుంది. ఎలా ఇక వినాయకుని నిమజ్జనం అనగానే తీసి టాటాలో పెట్టగానే ఫుల్ బాటిల్ బీర్లు కుంకుమ పసుపు పూసుకొని ఎగురుతూనే ఉంటారు, చిల్లర పంచాయతీ చేస్తారు. ఇక పంచాయతీలు పెట్టకూరే దేవుడిని ఎట్లా చేసినామో గట్టగా నిమజ్జనం చేయాలి. ఎందుకు అంటే మనం చేసే తప్పిదాల వల్ల మన ప్రాణాలు కూడా పోవచ్చు. సంవత్సరానికి వచ్చే ఒక పండుగ 11 రోజులు చేసుకున్న పండుగ కాబట్టి ప్రాణాలు మీకు తెచ్చుకోకూరి, దేవుని లెక్కనే పూజించురి. అర్థమైందా? మొత్తానికైతే మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, నా నెంబర్ కూడా ఇస్తా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఇదే విధంగా ఇంకొక నెంబర్ కూడా ఇస్తాం. కాటారం టీవీ CEO గారు ఉంటారు, అతను కూడా చాలా క్లారిటీగా చెప్తాడు. ఆయన నెంబర్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా. అదేవిధంగా జీ న్యూస్ గ్లోబల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కాటారం టీవీని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఇది ఉపయోగపడేది కాబట్టి నలుగురు షేర్ చేయండి. నమస్తే, జై హింద్, జై గణేష.